ప్రస్తుతం ఏపీలో చాలామంది అరెస్టులు జరుగుతున్నాయి. అవి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఒక పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఎవరో ఒక చోట కంప్లైంట్ ఇస్తారు. నేను నిన్న ఈరోజు కూడా చూశాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద ఒంగోలులో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయటం, ఇంకా విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు తాను ఎంతో బాధపడ్డానని చెప్పి ఒక మహిళ ఆమె అక్కడ కంప్లైంట్ ఇవ్వటం, ఏయూ విద్యార్థిని సంథింగ్. సో ఇలా అక్కడొకళ్ళు ఎవరెవరో కంప్లైంట్లు ఇవ్వటం, ఆ కంప్లైంట్ల ఆధారంగా అరెస్టులు జరుగుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి, ఏవేవో జరుగుతున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేమో అదుగో మా వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు, మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ రాజకీయమైనటువంటి చర్యలు, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా వాళ్ళని అరెస్టు చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం లేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఇది రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ కాదు, ఏ బుక్ కాదు, సో కంప్లైంట్లు వచ్చినాయి, అరెస్టులు చేస్తున్నారు, మాకేంటయ్యా సంబంధం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి వివరాల్లో కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఓవరాల్గా మరి ఈ అరెస్టులు ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా అనేటువంటి పరిస్థితులు చూస్తే మరి సోషల్ మీడియాలో అబ్యూజింగ్గా మాట్లాడలేదా ఇలాంటి వివరాలు కూడా మనం పరిశీలిస్తే ఎవరు అతీతులు కాదు దీనికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఎంతోమందిని టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అరెస్టులు చేసినటువంటి సందర్భాలు అప్పుడు కూడా చూసాం. ఎవరిదాకా ఎందుకు, స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే స్కిల్ డెవలప్మెంట్కి చైర్మన్, అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి ఒక కంప్లైంట్ని చూపించి ఏకంగా చంద్రబాబు నాయుడినే నంద్యాలలో అరెస్టు చేసి తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిచ్చి 53 రోజులు ఉంచారు. సో గతంలో జరిగిందేగా, ఇది జరగనిదేమీ కాదు కదా. మరి ధూళిపాల నరేంద్ర మీద కేసు పెట్టారు. ఏంటి, సంగం డైరీకి సంబంధించి ఏదో జరిగిపోయింది అని చెప్పి డైరీలో ఎవరో కంప్లైంట్ చేశారని. పైల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంటికి గోడలు దూకి 40 మంది పోలీసులు అరెస్టు చేసి ఏదో ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా అక్కడి నుంచి ఇక్కడికి తరలించుకొచ్చారు. ఇది చూశాంగా. గుంటూరు దగ్గర ఒక మహిళ వాట్సాప్లో తనకు వచ్చినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది అని కూడా అరెస్టులు చేశారు. అది కూడా చూశాంగా. టీడీపీకి చెందినటువంటి ఒక ఎన్ఆర్ఐ ఏపీకి వచ్చినటువంటి సందర్భంలో అతను ఏదో తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి వస్తే తనను కూడా అరెస్ట్ చేసేటానికి ప్రయత్నించడం, అతని పాస్పోర్ట్ని సీజ్ చేయటం, అతని రిటర్న్ టికెట్ క్యాన్సిల్ అయ్యేదాకా వచ్చి చివరికి అతను కోర్టుకి వెళ్ళి పాస్పోర్ట్ తెచ్చుకుని మరలా తిరిగి విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ మనం గతంలో చూసినయే. మరి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే వైసీపీ ఒక్కటే చేసిందా, టీడీపీ చేయలేదంటే చేసింది కదా. ఎవరు అతీతులు కాదు కదా దీనికి. ఇప్పుడు ఈరోజు ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి ఈరోజు టీడీపీ మాట్లాడుతుంది. మరి ఆ రోజున టీడీపీ చేసినటువంటివి కూడా ఉన్నాయిగా. జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు చేశారు, షర్మిల మీద కామెంట్లు చేశారు, అన్న వదిలేన బాణం అని చెప్పి. ఇప్పుడు షర్మిల జగన్కి రివర్స్ అయింది కాబట్టి షర్మిల గురించి ఏం మాట్లాడట్లా. అప్పట్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, 1, 2 కాదు కదా. సో అప్పుడు కూడా చేశారు కదా. సో అలాగే ఇంకా కొన్ని సోషల్ మీడియా వేదికల మీద మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోలు, అలాగే వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు, దాంతో ఆకుండా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి సంబంధించినటువంటి వ్యవహారాలు, సో ఆమెకు సంబంధించి కూడా చాలా అబ్యూజ్డ్గా తెర మీదకు తీసుకొచ్చినటువంటి అంశాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అప్పుడు టీడీపీ కూడా చేసింది.
మరి వైసీపీ ఏమైనా తక్కువ చేసిందా అంటే వైసీపీ ఏమీ తక్కువ చేయలే, వాళ్ళు చేశారు. కొంతమంది డైరెక్టర్ల సినిమాలు కూడా తీశారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలో, లక్ష్మీస్ ఎన్టీఆర్, అలాగే వ్యూహం, యాత్ర 2, వివేకం, ఈ సినిమాలన్నీ దేన్ని బేస్ చేసుకుని వచ్చినాయి? ఓన్లీ బికాస్ ఆఫ్ పొలిటికల్ సినారియో. సో ఇక్కడ ఎవరు అతీతులు కాదు, ఎవరు తక్కువ కాదు. వీళ్ళు చేసేవి వీళ్ళు చేశారు, వాళ్ళు చేసేవి వాళ్ళు చేశారు. వాళ్ళు అధికారంలో ఉండంగా ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఎవ్వరూ తక్కువ చేయట్లా. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసిందే వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజు జగన్ చేసింది తప్పు అని చెప్పినటువంటి ఇదే నేతలు ఈరోజు అదే పని చేస్తున్నారు. ఇక వాళ్ళకి మీకు తేడా ఏముంది? మీరు కూడా అదే చేస్తున్నప్పుడు చట్ట ప్రకారం మేమన్నీ చర్యలు తీసుకుంటాం, ఇది కేవలం ప్రజలను నమ్మించడానికి చెప్పేటువంటి మాటలే. కానీ ఎవరు కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ ఓన్ రివెంజ్లు వాళ్ళు తీర్చుకుంటున్నారు. సో అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి అంశమే. బాబు కూడా అదే తప్పు చేయటం అనేది, ఇంత రాజకీయ అనుభవం కలిగి ఉండి ఇన్నాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి, దేశ స్థాయిలో నాయకులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను కూడా నిర్ణయించగలిగినటువంటి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేదే బాగోలేదు.